వియస్ ముందుగా సిగ్నల్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ ఉగాది పండుగ సందర్భంగా 12 రాశుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క ఆదాయం వ్యయం ఇంకా చాలా రకాలుగా ఉంటాయి కాబట్టి దాని గురించి అన్నీ కూడా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అయినటువంటి శ్రీ పల్లెపు రాజేశ్వర శర్మ గారు. ఆయన అడిగి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే గురుగారు. నమస్కారం. ఇక 4వ రాశి కర్కట రాశి. కర్కట రాశి యాక్చువల్గా నా రాశి కూడా అదే, సో చాలా ఇంట్రెస్టింగ్గా వినాలని ఉంది. మరి ఈ కర్కట రాశి వారికి భవిష్యత్తు కాకపోయినా ఈ ఉగాది పండుగ సందర్భంగా నెక్స్ట్ ఈ ఇయర్ అంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఉద్యోగంలో కానీ, లేదంటే వివాహం ఏమైనా అవుతుందా, లేదంటే రాజకీయంగా కానీ, లేదంటే ఆరోగ్య స్థితులు ఏ విధంగా ఉండబోతాయి? వీరి కర్కాటక రాశి 4వ రాశి 14వ ఆదాయము 2 మాత్రమే వ్యయము. వినరా, ఎవరికి అవసరం ఉన్నా మీ దగ్గరికే వస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్కమ్ సోర్సెస్ ఎక్కువ ఉన్నటువంటి వారు, లాభంలో బృహస్పతి కూడా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు మే 1 నుంచి అయితే ఖచ్చితంగా అనేక విధమైన మార్పులు ఏర్పడతాయి. కానీ మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి రాజపూజ్య అవమానాదులు సమానంగా ఉన్నాయి. 6 రాజపూజ్యము 6 అవమానము. చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటి వారితో, తోటి యాంకర్స్తో చాలా నెమ్మదిగా మీతో మాట్లాడినప్పటికీ వారే మీకు వెసరు పెట్టేటువంటి వారు, మీ సీటును కదిలించేవారనే విషయం మర్చిపోవద్దు. కనుక అట్లాంటివి ఎక్కువ ఉండడానికి అవకాశం. అట్లాంటి విషయాలు మీడియా రంగంలో ఇంకెక్కువగా ఉంటాయి. అన్నీ కూడా నేతి పూసినటువంటి కత్తులే, ఎక్కడ కూడా తెలియదు దిగేంత వరకు కూడా. కనుక అది మీరు ఫేస్ కావడానికి అవకాశం. ఎందుకంటే మీరు కర్కాటకము అన్నారు, మనం మీ రాశి వారే కాకుండా మీ రాశి వారికి అందరికీ కూడా మన మీడియా ద్వారా చెప్పదలుచుకున్నటువంటి అంశం. ఇంకా ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే, అష్టమంలో శని ఉండడం చేత కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం. వృద్ధులకైతే ఇంకెక్కువగా అవుతాయి అని. ఒక ఏజ్ దాటినటువంటి వారికి ఈ యొక్క అష్టమాన శని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కువగా ఉండి వృద్ధాప్య సమస్యల్లోకి నెట్టడానికి అవకాశం. ఎవరిదో కాదు, ఉదాహరణ మన కేసీఆర్ గారిదే. కేసీఆర్ గారిది ఆయన కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము, అష్టమాన శని. అంతకు పూర్వం ఆయన రారాజు అంటేనే కేసీఆర్. మన భరతఖండంలో ముఖ్యమంత్రి అంటే వెలిగినటువంటి ఆయన, మొట్టమొదట వచ్చేది ఆయన్నే అనే స్థితిలో ఉన్న ఆయన అష్టమాన శని ఎప్పుడైతే ప్రారంభమయ్యాడో ఆయన యొక్క స్థితి చూసాం కదా పాపం. కనుక ఎంతటి వారినైనా ఆ శని వదిలిపెట్టడు అనేటువంటి అంశం మనకు ప్రత్యక్ష ఉదాహరణ. వీరు ఇట్లాంటి ఇబ్బందులు పోవడానికి ఏం చెయ్యాలి అని అంటే, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చేత, నిత్యం హనుమాన్ చాలీస చదవడం చేత వారికి ఆ యొక్క ఇబ్బందులు అనేటువంటివి తొలగుతాయి. ఖచ్చితంగా చాలా మంచి అనేటువంటిది కలుగుతుంది వారికి. మన మీడియా ద్వారా అయితే ఈ కర్కాటక రాశి వారందరూ కూడా ఈ సంవత్సరము ఆరోగ్యం తప్ప మిగతా దానిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అక్కర్లేదు. మిగతా అన్నీ వారికి ఊరికే లభిస్తూ ఉంటాయి. కానీ ఆరోగ్యం మాత్రం కొంచెం ఇబ్బంది ఉండడానికి అవకాశము. దానికి ఇబ్బందులు పోవడానికి చెప్పాను కదా, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాడ్యం వాక్పఠత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. ఆంజనేయ స్వామి యొక్క ప్రార్థనే పరమౌషధమైనటువంటి అంశం. ఓకే, థ్యాంక్ యూ గురుగారు.